కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి. డాక్టర్ కె జగదీశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజీ. డాక్టర్ వి అశోక్ కుమార్, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ టి రమణారెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. డాక్టర్ రమేష్ బాబు జీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఒంగోలు నగరంలోని PVR బాయ్స్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హాజరై విద్యార్థుల భవిష్యత్తులో విద్య యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో తల్లికి వందనం పథకం ద్వారా 65 లక్షల విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో 87,000 కోట్ల నిధులు జమ అయినట్టు తెలిపారు. పిల్లలు సక్రమంగా ఎదగాలంటే తల్లిదండ్రులు మొదటి గురువులని, చదువు జీవన మార్గంలో నిజమైన దారిలో ఉంచుతుందని అన్నారు. అదనంగా విద్యార్థుల్లో సెల్ ఫోన్ వినియోగం పెరుగుతున్నందున దాని ప్రతికూల ప్రభావాల నుంచి పిల్లలను కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతను సూచించారు. ఉపాధ్యాయులకు మానవతా విలువలు, నైతిక విద్యను విద్యార్థులు పెంపొందించడానికి మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరి సమాజ అభివృద్ధికి దోహదం చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఎందుకంటే చదువు ఒక్కటే ప్రతి ఒక్కరి యొక్క తలరాతను మార్చేది. చదువు ఒక్కటే. బాగా చదివితేనే గొప్పవాళ్ళు కావాలి. గొప్పవాళ్ళైన వాళ్ళందరి యొక్క చరిత్రలు మనం చూస్తే వాళ్ళు ఒక గొప్పవాళ్ళు అవడానికి ఉన్నటువంటి కృషి, దాని వెనుకుండే పట్టుదల, శ్రమ అనేది మనం అందరికీ అర్థమవుతుంది. ఎవరినో చూసి వాళ్ళు బాగా గొప్పవాళ్ళు అయ్యారని సంతోషపడటమో, కొంతమంది బాధపడటమో చేస్తారు. కానీ అంత గొప్ప ధనవంతుడు అవ్వాలన్నా, ఒక మంచి రాజకీయ నాయకుడు అవ్వాలన్నా, ఒక మంచి కలెక్టర్ అవ్వాలన్నా, మంచి డాక్టర్ అవ్వాలన్నా ఎంత కృషి. దాని వెనక వాళ్ళకి ఒక యాంబిషన్. చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ఎవరైనా కూర్చోబెట్టి ఒక గ్రూప్గా నీకేంద్ర ఇంట్రెస్ట్ అంటే ఒకళ్ళు డాక్టర్ అంటారు, ఒకళ్ళు యాక్టర్ అంటారు, ఒకళ్ళు ఇంజనీర్ అంటారు, ఒకళ్ళు కలెక్టర్ అంటారు. అంటే ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు ఒక బీజం అనేది ఏర్పడాలి. దానికోసమే కృషి చేయాలి. దానికోసం మనం ఏ త్యాగానికైనా సరే సిద్ధపడాలి. వెంకటి రోజుల్లో కరెంటు కూడా లేని రోజుల్లో మరి ఎంతో కష్టపడి చదువుకున్నటువంటి, ఏ రాజకీయ నేపథ్యము లేకుండా, ఏ ఆర్థిక పరిస్థితులు కూడా బాగోకుండా ఉన్నప్పుడు కూడా మరి ఎంతో బాగా చదువుకొని ఈ రోజున రాజ్యాంగాన్ని కూడా రచించే బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతోమంది మనకి తెలియని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు అని అంటే దానికి కారణం చదువు. చదువుని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, అంటే చదువు అనేది సంస్కారాన్ని ఇస్తుంది, క్రమశిక్షణ ఇస్తుంది, అలాగనే మంచి చెడుని నేర్పిస్తుంది. అన్నిటికంటే ముందుగా మనకి, మనిషికి, జంతువుకి ఉండే తేడా ఏమిటి? విచక్షణ. ఆ విచక్షణ అనేది కనుక లేకపోయినట్లయితే మానవ రూపంలో ఉండే మృగాలుగా తయారైన వాళ్ళు ఎంతోమంది మరి మన సమాజంలో ఉన్నారు. అలా కాకుండా అందరూ కూడా గొప్పవారు కావడం, క్రమశిక్షణతో కూడినటువంటి చదువు అనేది ఎంత ముందుకు తీసుకెళ్తుందో అనే దానికోసం ఈరోజు మన ప్రభుత్వాలు ముందుకు వచ్చి అందరూ కూడా చదువుకోవాలి. మన రాజ్యాంగం ప్రకారంగా 14 సంవత్సరాల లోపు ఉండే వయసు బడిగడి పిల్లలు బడిలోనే ఉండాలి. డ్రాప్అవుట్స్ ఎవరు ఉండకూడదు. డ్రాప్అవుట్స్ ఉన్నట్లయితే మరి టీచర్స్ని ఇంటింటికి తిరిగి
వాళ్ళు ఎక్కడైతే బడియేడి పిల్లలు ఉన్నారో ఆ సంచార జాతుల వాళ్ళు అయినా సరే దాని దగ్గరగా ఉండే స్కూల్కి పోయి బాగా చదువుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వాలు మన కోసం ఎంతగానో కృషి చేస్తూ మీరు చదువుకోవడానికి బట్టలు లేవంటే బట్టలు ఇస్తున్నారు. అలాగే యూనిఫామ్తో పాటుగా మరి మీకు బుక్స్ కూడా కొంతమంది అయితే బుక్స్ లేక మేము రాయలేకపోతున్నామని అంటే బుక్స్ ఇస్తున్నారు. ఆ బుక్స్ పెట్టుకోవడానికి బ్యాగులు ఇస్తున్నారు, బడికి రావడానికి షూలు ఇస్తున్నారు. అంతేకాకుండా మాకు తిండి లేదు, మా తల్లిదండ్రులు ఎక్కడో పనికిపోతూ మరి మాకు తిండి కూడా పెట్టడానికి వీల్లేని పరిస్థితులు, ఆకలితో ఉండకూడదు బిడ్డని మరి మధ్యాహ్నం భోజనాన్ని కూడా మీకు అందిస్తూ బాగా చదువుకోవడానికి మీ యొక్క తల్లిదండ్రులు కూడా ప్రతి నెలకు మీటింగ్ పెట్టి పిల్లల యొక్క చదువు విషయంలో కానివ్వండి, వాళ్ళ జ్ఞాన విషయంలో కానివ్వండి, వాళ్ళ క్రమశిక్షణలో కానివ్వండి వాళ్ళు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తున్నారనే విషయాన్ని పేరెంట్స్ కూడా తెలియజేయాలని ఈ రోజున మరి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అని అంటే మరి దాని గురించి మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం. పేరెంట్స్ చాలా వరకు పనుల్లో పడి బిజీగా ఉండి ఒక జాబ్స్లో కానివ్వండి, పనులు కానివ్వండి, రకరకాల వ్యాపకాలతో దగ్గర ఉంటూ పిల్లలు ఎలా చదువుతున్నారు, బాగా రాణిస్తున్నారు, ఆ టీచర్ ఎలా చదువు చెప్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఏ రకమైన హోంవర్క్లు ఇచ్చారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే మాటలు ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు అనేది భారం కాదు, బాధ్యత. అదే బాధ్యత తల్లిదండ్రులు ఎక్కువగా తీసుకోవాలా, పిల్లలు లేదంటే టీచర్స్ ఎక్కువగా తీసుకోవాలంటే ఎక్కువగా మనం చూసేది ఎక్కువ టైం ఉండేది స్కూల్లోనే. కాబట్టి పిల్లలందరినీ కూడా బాధ్యత తీసుకుంటే టీచర్సే. ఎందుకంటే వాళ్ళు ఉంటే జ్ఞానం కానివ్వండి, బాగా చదువు పిల్లలు కానివ్వండి ఎంకరేజ్ చేసేది కూడా టీచరే. కానీ మరి మనం ఏం చేస్తున్నాం తల్లిదండ్రులుగా ఒక్కసారి, ఎందుకంటే తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఒక తల్లి ఒక మాట అడుగుతున్నాను. పిల్లలు అనేది టీచర్ల బాధ్యతే కాదు, మన బాధ్యత కూడా. ఎందుకంటే రేపు పలానా పిల్లవాడు కలెక్టర్ అయ్యాడంటే పలానా తల్లిదండ్రుల పేరు చెప్తారు తప్ప ఎప్పుడూ స్కూల్లో నా విద్యార్థి బాగా చదువు, నా విద్యార్థి వచ్చి నేను ఒక కలెక్టర్ అయ్యానని చెప్పినప్పుడు మాత్రం ఒక టీచర్కి ఒక గర్వం, ఒక గౌరవం, ఒక గుర్తింపు. కానీ అదే పిల్లలు కనుక బాగా చదువుకొని గొప్ప వాళ్ళైతే ప్రతి తల్లిదండ్రులకు ఒక గర్వకారణం. అమెరికాలో ఉన్న పిల్లల గురించి ఎంతో ఆశతోటి అలాగే మరి ఎంతో సంతోషంతో ఉన్న తల్లిదండ్రులు అంత స్థాయికి తీసుకెళ్ళిన మరి టీచర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ప్రతి టీచరు కూడా మీరు మీ పిల్లల్ని వాళ్ళకి నడవడికని ఎప్పటికప్పుడు చూడాలి. ఈరోజు మనకు అందరికీ కూడా మొబైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ ఇదే ప్రోగ్రామ్కి అడ్మిషన్స్ గారు మమ్మల్ని పిలవడం జరిగింది. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు లేని సమక్షంలో మదన్ గారు నేను అందరం కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని మీతో కలిసి పంచుకోవడం జరిగింది. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పేరెంట్స్, ఇప్పుడు మా మేయర్ గారు చెప్పారు, మేము చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు ఇంత మానిటరింగ్ లేదు. మేమేం చదువుతున్నామో ఈ పుస్తకం ఏ పుస్తకం చదువుతున్నామో కూడా చూసేవాళ్ళు కాదు మా పేరెంట్స్. కానీ ఇవాళ పేరెంట్స్కి ప్రతి ఒక్క విషయం కూడా ఉపాధ్యాయులు కానీ అట్లానే ఈ మీడియా కానీ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్కి ఉన్న ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ పిల్లల అభివృద్ధులు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా వారిని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ కదలికలు, వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు దయచేసి పేరెంట్స్ అందరూ కూడా వాటిని గమనించాలా. వాళ్ళు ఏమాత్రం మార్పు కలిగినా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాని గురించి మీరు ఆలోచించి వారిని సరైన మార్గంలో పెట్టడానికి మీ అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయము పిల్లలు మీ అందరికీ చెప్తున్నా, వినయం లేని విద్య, ఆకలి లేని భోజనం, ఇతరులకు సహకారం చేయని జీవితం వ్యర్థం. అర్థమైందా మీకు? ఏంటి మనం ఉపాధ్యాయుల పట్ల వినయంగా ఉండాలి, పెద్దల పట్ల వినయంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల వినయంగా ఉండాలి. ఎట్లా మనం అన్నం ఎప్పుడు తింటాం? ఆకలి వేస్తేనే అన్నం తింటాం. కాబట్టి అట్లానే ఇతరులకు సహాయం చేయడంలో కూడా మనం ముందుండాలి. అది మీరందరూ కూడా ఈ వయసు నుంచే నేర్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, లాస్ట్ ఇయర్ కూడా నేను అడ్మిషన్స్ గారికి ఆ రోజు మీరు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ కాకుండా కొంచెం వినూత్నంగా ఒక మాట చెప్పానమ్మా. నేను ఆ రోజు పేరెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పేరెంట్స్కి నా తరఫున నేను గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశాను. దయచేసి దాన్ని మీరు గుర్తుంచుకోండి. రేపు అకాడమిక్లో పిల్లకాయలే కాదు, పిల్లకాయల తల్లిదండ్రులకి
ఆ బహుమానాన్ని మీ చేతులలో అందిస్తాను. మా గౌరవ శాసనసభ్యులు గారి సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, లాస్ట్గా ఒక్కటే అబ్దుల్ కలాం గారు చెప్పారు, పిల్లలు మీరే జాగ్రత్తగా వినాలి. మనం 6వ తరగతిలో ఫస్ట్ వచ్చిందని సంకలు గుర్తుకున్నాం అనుకో, 7వ తరగతిలో రాలేదనుకో, నీ పక్కన ఏమంటాడు తెలుసా నిన్ను, వీడికి 6వ తరగతిలో అదృష్టం బాగుండి వీడికి ఫస్ట్ వచ్చిందిరా, అందుకే 7వ తరగతిలో రాలేదంటాడు. కాబట్టి మనకి మొదట వచ్చిన విజయాన్ని మళ్ళా రెండోసారి కూడా సాధించడానికి మనం నిరంతరం శ్రమించాలి. రెండోసారి మనం కూడా గెలిచామనుకో, అప్పుడు ఏమనుకుంటా అంటే అరే నిజంగా వీడి దగ్గర వస్తుంది అనుకుంటారు. అవునా కాదా? కాబట్టి మీరందరూ కూడా దాన్ని తూచా చెప్పకుండా పాటిస్తారని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసినట్టు మా గౌరవ శాసనసభ్యుల గారికి, ముఖ్యంగా మా PVR స్కూల్ పూర్వ విద్యార్థుల తరఫున, ఎందుకంటే ఈ శత జయంతి ఉత్సవాలను నడుపుకోవడానికి మేము ఆయనకి పెద్ద నాయకుడు సుబ్బారావు గారు కానీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. మేమందరం కూడా సార్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఇప్పుడు ఇక్కడ కావాల్సిన కార్యక్రమాల్లో ఆయనకు ఒక చిన్న రిప్రజెంటేషన్ జరిగింది. ఆయన ఇమ్మీడియట్గా కమిషనర్ గారికి దాని గురించి చెప్పి వారికి ఏం కావాలో కూడా చేయమని చెప్పినందుకు ఈ సభ సందర్భంగా మా పూర్వ విద్యార్థి సందర్భంగా కూడా ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు జరగబోయే కార్యక్రమానికి ఆయన కూడా మనకి ముఖ్య అతిథిగా వస్తారు. మన పాఠశాల యొక్క 100 ఏళ్ల చరిత్రలో పూర్వ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, అవన్నీ కూడా ఆ రోజు ఇక్కడికి చాలా మంది ఎక్స్పెక్టేషన్ 3000 మంది హాజరవుతారని చెప్పి అందరూ కూడా మేమందరం ఊహిస్తున్నాం. కాబట్టి ఇటువంటి మెగా కార్యక్రమానికి మనకు మద్దతు తెలిపినటువంటి గౌరవ శాసనసభ్యుల గారికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ గారికి ఇచ్చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్లో మీరందరూ చదవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ స్కూల్ గురించి తెలుసుకోవాలి. మేమందరం కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. ఈ స్కూల్లో చదివి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు, అనేక మంది మంచి నాయకులుగా తయారై ఉన్నారు. ఈ స్కూల్లో నాకు తెలిసి ఒంగోలులో చాలామంది ఎక్కువ మంది చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు అని తెలియజేయడానికి గర్వంగా చెప్తున్నాను. మీకు ఈ స్కూల్లో మంచి ప్రిన్సిపాల్ దొరికారు. ఈ ప్రిన్సిపాల్ గారు ప్రతి చిన్న విషయంలో గాను చాలా కేర్ తీసుకొని స్టూడెంట్స్ని తన సొంత పిల్లల్లాగా భోజన విషయంలో అయితేని, చదువు విషయంలో అయితేని, నైట్ ట్యూషన్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇంకోటి, మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి చాలా కృషి చేస్తున్నారు. నారా లోకేష్ గారు స్పెషల్ కేర్ తీసుకొని మీ అందరికీ కూడా యూనిఫామ్స్, మంచి క్వాలిటీతో యూనిఫామ్స్, స్కూల్ షూస్, బ్యాగ్ అన్నీ కూడా సమకూర్చి, పుస్తకాలన్నీ సమకూర్చి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంలో ముందున్న వ్యక్తి. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్స్కి రావాలని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లల్ని డైలీ స్కూలుకు పంపించి వాళ్ళని పర్యవేక్షణ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ తెలిసిన విషయం, జనార్దన్ గారు DJR ట్రస్ట్ ద్వారా అనేక మంది మెరిట్ స్టూడెంట్లని చదివిస్తున్నారు. ఇలాంటి సహాయ సహకారాలు అందించడంలో దామచర్ల జనార్దన్ గారు ముందుంటారని, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దామచర్ల జనార్దన్ గారు అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి చేర్చాను నేను. అయితే నన్ను మా ఫ్రెండ్స్ కానీ, తర్వాత మా పేరెంట్స్ కానీ, మా కొలీగ్స్ కానీ, ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నావు, తీసుకెళ్ళి అందులో 10th ఈ సంవత్సరం ఏమనుకుంటున్నావు అని అందరూ నన్ను అడిగారు. నేను భయపడ్డాను ఫస్ట్. కానీ
చాలా ఎంక్వైరీస్ చేసుకున్నాను, ఎలా చెప్తున్నారు, ఎలా చదువుతున్నారు అన్నీ కనుక్కొని నేను ఇక్కడ వేశాను. మా బాబుకి SA1లో 576 వచ్చాయి మొన్న. ఇక్కడ ప్రతి ఒక్కరు నేను అనుకున్నది ఒకటే చెప్పాను నన్ను అడిగిన వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్స్ కంటే వాళ్ళు ఏ క్వాలిఫికేషన్స్తో తీసుకుంటారో నాకు తెలియదు. ఇక్కడైతే BSc రాసి హైలీ క్వాలిఫై అయిన టీచర్స్ ఉంటారని నమ్మి నా పిల్లల్ని ఇక్కడ వేశాను. అలాగే పిల్లలు బాగా చదువుతున్నారు. మా చిన్న బాబులో అయితే ఇంకా చాలా మార్పు వచ్చింది, హ్యాండ్ రైటింగ్ మారడం కానీ, ఇంకా పెద్ద బాబు అయితే ఇంకా భయంగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాల పిల్లల్లో కలిసి ఇంక చాలా ఇప్పుడు కొంచెం ధైర్యంగా నలుగురిలో ఎలా బ్రతకాలనేది కూడా తెలుసుకున్నాడు చదువుతో పాటు. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాలేజీ అలాగే మా అన్నయ్య DSP మంగళగిరిలో చేస్తున్నారు. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు, ఏం బాగోట్లేదు. ఫస్ట్ మేము సరే ఒకరోజు అయితే బాగుంటుంది, తర్వాత రోజు మారిద్ది అనుకుంటే అసలు ఉన్నది ఉన్నట్టు రావట్లేదు, మొత్తం ఉడకట్లేదు. మా కోసం మా టీచర్లు ఎంతో కష్టపడి ఎంతో వండించినా ఆమె సరిగ్గా వండట్లేదు. మా కృషి వాళ్ళ టీచర్ల కృషి వాళ్ళు చేస్తున్నారు, కానీ మాకు మాత్రం ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. అందుకని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కొంచెం ఆమెని మార్చి మాకు కొత్త కుక్కుని ఇస్తారని ఆశిస్తున్నాము. చూశానండి, దగ్గర నుంచి చూశాను కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలని వచ్చాను నేను. మొట్టమొదటిగా మా అబ్బాయి CH నవదీర్ అంటే గత సంవత్సరం ఇక్కడ 10th క్లాస్ చదివాడండి. 575 మార్కులు ఈ స్కూల్ ఫస్ట్ మా అబ్బాయి వచ్చింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మేడం గారు గుర్తు చేశారు మీ అందరికీ IIIT అని. అంటే IIIT వచ్చిన విద్యార్థుల్లో మా అబ్బాయి నూజివీడులో చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన తర్వాత బయటికి వెళ్తే ఇంటర్మీడియట్లో బయట ఏ కాలేజ్ చేర్పించినా 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంజనీరింగ్ చేర్పిస్తే బయట 1.5 లక్షలు ఉంటుంది లోకల్గా. నాన్ లోకల్కి వెళ్తే దాదాపు 4 lakhs అవుతుంది. అంటే నాన్ లోకల్గా వెళ్తే 20 లక్షల రూపాయల దాకా, అంటే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ బయట చేస్తే 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. బహుశా లోకల్లో చదివిస్తే 8 లక్షల నుంచి 9 లక్షలు అయితే అవి ఎంతమంది పెట్టగలరు? అది ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఇక్కడ చదువుకున్న తర్వాత ఒక మంచి మార్క్స్ తెలుసుకుంటే మీకు IIITకి వెళ్తే కేవలం 1,50,000 2 లక్షలు అయిపోతుందండి. ఇది చాలా మందికి తెలియదు. అంటే స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కష్టపడి చదువుకుంటే అతి తక్కువలోనే, అంటే దాదాపు 2 లక్షలు 6 సంవత్సరాల పాటు కేవలం 2 లక్షల రూపాయలతోటి మీకు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. అదే మీరు సరిగా చదవకపోతే ఇక్కడ చేరి ఇక్కడ కష్టపడతాము, మా పేరెంట్స్ని కష్టపడతాము, మా పేరెంట్స్తో పాటు నేను కష్టపడతాను అనుకునే పని అయితే దానికి తగ్గట్టు చదువుకుంటాం. ఎందుకంటే మీ టీచర్స్కి అందరికి కూడా పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టారు. పోయిన సంవత్సరం 7/12/2024లో ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇది ఈ సంవత్సరం 5వ తారీఖున ఈరోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి పేద విద్యార్థి చదవాలి. అదేవిధంగా పేదలంతా కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ని చూసి చాలామంది చదివించకుండా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థుల్ని పేదవాళ్ళందరూ కూడా చదివించడానికి ఇవన్నీ కూడా ఏవైతే మార్పులు చేశారో ఈరోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్ట్రెంత్ పెరగడం జరిగింది. చాలామంది వాళ్ళు మాట్లాడారు, పేరెంట్స్ 2-3 పేరెంట్స్ మాట్లాడారు. వాళ్ళు కూడా లాస్ట్ టైం వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడ చేర్చాం, చాలా బాగుంది, బాగా చదువు చెప్తున్నారు, బాగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్స్కి తగ్గట్టుగా ప్రైవేట్ స్కూల్స్ వేసుకునే క్వాలిటీ బట్టలు కానీ క్వాలిటీ షూ కానీ
క్వాలిటీ యూనిఫామ్ కానీ, క్వాలిటీ బెల్ట్ కానీ, ఈరోజు అన్నీ కూడా క్వాలిటీగా ప్రైవేట్ స్కూల్స్కి లేని విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు బయట వెళ్తే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు పక్క పక్కన వెళ్తే ఏ స్కూల్ వాళ్ళు అనేది కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఆ రీతిలో మన వాళ్ళు కూడా మన పేద పిల్లలు కూడా చదవాలి, పేద పిల్లలు కూడా ముందుకు రావాలి, ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనేది ఈరోజు ఉద్దేశం కూడా. కాబట్టి ఈరోజు అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరణ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ మాదిరి డిజిటల్ క్లాసెస్ పెట్టారు, అదేవిధంగా కంప్యూటరైజ్ క్లాసెస్ పెట్టారు. ఈరోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా బయట కంటే ఎక్కువగా ఉండే విధంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చే లోపలికి 540 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, 6th to 10th ఉన్నారు. దానికి 20 మంది ఉపాధ్యాయులను పెట్టారు. ఇందాక కూడా అమ్మాయి కొత్తగా మన డిఎస్సీలో సెలెక్ట్ అయింది. అలాగే ఇంకా కూడా ఎక్విప్మెంట్ చేస్తున్నారు. చేసుకొని స్టూడెంట్స్కి తగ్గట్టుగా ఎక్కువ మంది టీచర్స్ ఉన్నా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద ఉండే విధంగా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 500 మంది పిల్లలు, 540 మంది పిల్లలు ఉంటే 20 మంది టీచర్స్ ఉంటే 27 మందికి ఒక టీచర్గా ఈరోజు ప్రభుత్వం కూడా ఇదివరకు ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయి ఈ విధంగా. ఎందుకంటే ఒక సెక్షన్లో 10 మంది ఉంటే ఒక టీచర్ కేర్ టేకింగ్ ఉంటుంది. ఆ 10 మందినే కాన్సన్ట్రేట్ చేస్తుంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ అటెండెన్స్ ఏంది, వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలానే ఈరోజు 27 మందికి ఒక టీచర్ అనేది గవర్నమెంట్ స్కూల్లో కూడా పెట్టారు. ఇంకా అవసరమైతే ఇంకా పెడతారు. నేను ప్రిన్సిపాల్ కూడా ఒకటే చెప్తున్నా. ఇందాక మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడేటప్పుడు కూడా ఒకటి చెప్పారు, ఎవరెవరు అటెండెన్స్ షార్టేజ్ ఉన్నా, ఎవరెవరు పర్సంటేజ్లు తేడా ఉన్నా మేమన్నీ కూడా నోట్ చేస్తున్నాం, గ్రూపుల్లో పెడుతున్నాం అంటున్నారు. గ్రూపులు కాకుండా ఏ సెక్షన్స్ కాబట్టి 6th క్లాస్లో టీచర్ అయినా కూడా, 7th క్లాస్ టీచర్ అయినా కూడా 27 మందికి ఒక టీచర్ని పెట్టండి. ఒక బుక్ మెయింటైన్ చేయండి, ఒక రికార్డ్ మెయింటైన్ చేయండి. ఆ రికార్డులో ఎప్పుడైతే వాళ్ళ యూనిట్ టెస్ట్లు కానీ, హాఫర్లీ కానీ, క్వార్టర్లీ కానీ, లేకపోతే అటెండెన్స్ కానీ, వాళ్ళ హెల్త్ కండిషన్స్ కానీ అన్నీ కూడా దాంట్లో రికార్డులో చూసుకున్నట్టుగా 27 మందికి ఆ టీచర్ బాధ్యతగా ఉండే విధంగా పేరెంట్స్ని ఎప్పటికప్పుడు ఎవరి 2 monthsకో లేకపోతే 1 monthకో మీ కన్వీనియంట్ని బట్టి 27 మందిని ఆ పేరెంట్ని టీచర్స్ తోటి మాట్లాడటం, పేరెంట్స్ తోటి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్పటం, వాళ్ళ పనితరం వాళ్ళకి ఏది ఇష్టంగా ఉందో. కొంతమందికి స్పోర్ట్స్ యాక్టివిటీ ఇష్టం ఉంటుంది, కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్ ఇష్టం ఉంటుంది. ఏది ఉంది భవిష్యత్తులో కూడా ఈ వయసులోనే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మన టీచర్స్ మీద ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ ఎక్కువ మానిటరింగ్, దగ్గర నుంచి మానిటరింగ్ చేస్తేనే వాళ్ళ విషయాలు కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి దాన్ని చేసుకొని 27 మందికి ఒక టీచర్ని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అని చెప్పి కూడా నేను ప్రిన్సిపాల్ గారిని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కూడా ఏదో మనం ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మనం ఏదో పొద్దున్న లేస్తే పనికి వెళ్తుంటారు, పొద్దునకి వెళ్తే వ్యాపారాలు ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాకా గవర్నమెంట్ డిఎంహెచ్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తామని కూడా చెప్పారు. ఇలాంటివి ఉంటాయి. మనం ఏం చేస్తామంటే టకటక రెడీ చేసి పంపించామా, ఈవినింగ్ మనం చేసే పనుల్లో అలిసిపోయి ఎప్పుడో పొద్దుపోయి వచ్చి పడుకున్నామా అనే పద్ధతులు కాకుండా ఎవ్రీడే మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో వాళ్ళ డిసిప్లైన్ మేనర్లో కానీ వాళ్ళని పెంచితే రేపు ఖచ్చితంగా ఈ సమాజానికి పనికొస్తారు. ఈ సమాజంలో ఒక మంచి మార్పుని వీళ్ళు తీసుకొస్తారు. అందుకని తల్లిదండ్రులు కూడా మేము స్కూల్కి పంపించాము, టీచర్స్ చూసుకుంటారు, మాకేంటనేది సంబంధం కాకుండా ప్రతి ఒక్క టీచర్ కూడా మన వాడు అసలు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, ఏం మార్క్స్ వస్తున్నాయి, అప్పుడప్పుడు రావటం, క్లాస్ టీచర్తో మాట్లాడటం, వాడికి కావాల్సిన ఏం కావాలనేది కూడా చూసుకోవటం, ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా చేసుకోగలిగితే ఖచ్చితంగా సమాజం ఒక ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా మీకు తల్లిదండ్రులకు కూడా ఒక క్రమశిక్షణగా మా అబ్బాయిని పెంచుతున్నాను అనేది మీకు ఒక నమ్మకం ఉంటుంది. అదేవిధంగా ఒక మంచి స్టూడెంట్స్ నేను తయారు చేశాననేది స్టాఫ్ కూడా మంచి ఆలోచనలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇలాంటి మార్పులన్నీ తీసుకురావాలి. పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పనికి వెళ్ళకూడదు,
చదువుకోవాలి అనేది ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం ఈరోజు 2400 స్కూల్లో జిల్లాలో దగ్గర 56 లక్షల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయడానికి, స్టూడెంట్స్ని, టీచర్స్ని, పేరెంట్స్ని కోఆర్డినేట్ చేసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడన్నా పేరెంట్స్ వస్తుంటారు, అడుగుతుంటారు. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అందరూ ఉంటారు, అందరూ కూడా ఒకసారి కలిసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇలాగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ని ఈరోజు ప్రతి సంవత్సరం ఒకసారి పెడితే ఏం జరుగుతుంది అనేది కూడా మనకు విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా ఈ స్కూల్లో ఉండే ఇబ్బందులు ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది అనే కార్యక్రమం ఈరోజు పెట్టారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. చాలామంది చెప్పారు మధ్యాహ్నం ఏదో భోజనాలు బాగలేవు, మన ప్రిన్సిపాల్ గారు వీళ్ళంతా కూడా వచ్చి చెప్పారు భోజనం ఏదో సరిగ్గా బాగలేదని చెప్పేసి. వాళ్ళని కూడా పిలిచి నేను హెచ్చరించాం, వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పి నేను మన వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా స్టూడెంట్స్ కూడా అడగమని చెప్పాను. ఖచ్చితంగా దాన్ని మార్పు చేస్తాం. దాన్ని వాళ్ళు చేస్తారా చేయరా కరెక్ట్గా అనేది చూస్తాం. లేకపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళని పెట్టి మంచి భోజనం అనేది ఈ విద్యా రీతిలో ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు పిల్లలకి ఈ ప్రభుత్వం చాలా ఖర్చు పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్ట్రెంత్గా ఉండడానికి, బాగుండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి నెల మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం, మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేగాని మధ్యాహ్నం భోజనం అనేది ఒక వ్యాపారాలు కాదు. ఖచ్చితంగా పిల్లల కోసం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, కరెక్ట్గా వాళ్ళకి భోజనం పెట్టాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళని ఇంకొకసారి చూడండి, లేకపోతే అదే రిపీట్ అయితే అది మార్చేసేసేయండి. ఇంకెవరైనా ఉంటే మంచి వాళ్ళని చూసి పెట్టుకోవాలని చెప్పుకొని నేను ప్రిన్సిపాల్కి మీ అందరి సమక్షంలోనే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనందరం కూడా ఏదైతే మనం అనుకుంటున్నామో ఇవన్నీ చూసుకొని పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని చేయాలని చెప్పేసి స్టూడెంట్స్ని, వాళ్ళ పిల్లల్ని కూడా ఒక బాధ్యతగా, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దేగా ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇది ఒక మంచి కార్యక్రమం పేదల కోసం ఈరోజు చేస్తున్న ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అందరూ బాగుండాలనేది ఉద్దేశం. వాళ్ళు కూడా మంచి మార్గంలో నడిస్తే రేపు మంచి పొజిషన్కి వెళ్తారు. మంచి పొజిషన్కి వెళ్తే ఇన్స్టిట్యూషన్కి పేరు, అదేవిధంగా టీచర్కి పేరు అని మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రిన్సెస్లో క్లీనింగ్ చేయాలని చెప్పేసి ఒకటి చెప్పారు. అదేవిధంగా బాయ్స్ స్కూల్ బిల్డింగ్ పెయింటింగ్స్ కానీ, అదేవిధంగా మన గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు ప్యాచ్ వర్క్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్ మెష్ ఫర్ నాడు నేడు పైలాన్ కానీ, పెయింటింగ్ ఫర్ కాంపౌండ్ వాళ్ళ గ్రౌండ్ కానీ, 300 ట్రీస్ ప్లాంటేషన్ గ్రౌండ్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఇచ్చారు. నేను ఎంఈ గారికి ఇస్తున్నాను, మన మున్సిపల్ ఇంజనీరింగ్ కూడా. దాన్ని మళ్ళా వచ్చేసి మీ దగ్గర కూర్చొని మొత్తం దాన్ని ఏమున్నాయో వితిన్ 2 months లోపల మీకు కంప్లీట్ చేస్తారు. మళ్ళీ ఏమైనా ఉన్నా కూడా మనకు వెనక్కి పక్కన బాబు. కొద్దిగా ఐటిగా చెప్పు ఊడిపోతారు. అరే
Four sides. Swami. Swami, Baba. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా సంప్రదాయ పట్టు ధోతీస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు